హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ మా మార్కెట్కి వెళ్ళేసి ఇంకా దళాలు, పత్రాలు, పువ్వులు, వినాయకుడిని తీసుకొని వచ్చేసాము. వినాయక చవితికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాము అన్నమాట. ఇలా మా ఇంట్లో అయితే డెకరేట్ చేసేసుకుంటున్నాము సింపుల్గా. అండ్ మా చిన్న పాపే డెకరేట్ చేస్తుంది అనమాట. నాకు ఎంత ఇష్టమో వినాయక చవితి అంటే గణపతిని పూజ చేయడం కానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకెంత ఇష్టమో మా చిన్న పాపకు కూడా అంతే ఇష్టము. అండ్ ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ముందు నుంచే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇలా చేద్దాం మమ్మీ, ఇలా చేద్దాం అనేసి. మేమైతే ఇప్పుడు ఇలా పూలతో పూలదండ వేసేసి వెనుకకు పత్రాలు, దళాలు అన్నీ కూడా గణపతికి ఇష్టమైనవన్నీ కూడా పెట్టేసి అరిటాకులు కూడా తీసుకొచ్చాము. అరిటాకులు అవన్నిటితో కూడా ఇంకా డెకరేట్ చేసేసుకొని మా పాప అయితే చూస్తున్నాగా అలా డెకరేట్ చేసేసుకుంటుంది. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ గౌరమ్మను కూడా చేసేసి ఇలా డెకరేట్ అయితే చేస్తుంది. పూలతో స్వామివారికి ఇష్టమైన రోజెస్ అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇష్టం కదా, సో అందుకని అలా వేసి చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్వామివారికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాము. అండ్ వంటలు కూడా చేస్తున్నాం అన్నమాట. గులాబ్ జామ్ కానీ, ఇంకా స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం కానీ, పులిహోర, ఇలా స్వామివారి నైవేద్యాలన్నీ కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అండ్ స్వామివారికి ఇంకా నైవేద్యం పెట్టడమే అన్నమాట. ఇలా అయితే మనము అన్నీ అంటే చేసినవన్నీ కూడా అలా పెట్టి ముందుగా అరటాకునైతే పెట్టాము. పెట్టేసి మేము చేసిన పిండి వంటలన్నీ కూడా అక్కడ స్వామివారికి నైవేద్యంగా పెట్టామన్నమాట. చప్పటి ఉండ్రాళ్ళు, మోదికలు అండ్ పాయసము, నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్, మోతీచూర్ లడ్డు, పులిహోర, ఇలా అన్నీ చేసినవన్నీ కూడా స్వామివారికి ఇలా ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా పెట్టామన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా చేసిన నైవేద్యం కూడా పెట్టాను స్వామివారికి. పెట్టి మనం ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. చూశారు కదా మా ఇంటి వినాయకుడిని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాము. చేసుకొని ఇంకా మనం ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. ఇలా గణపతి చేతిలో లడ్డు కూడా పెట్టాము. పెట్టి ఇంకా దీపారాధన స్టార్ట్ చేసి స్వామివారికి కావలసినవి అంటే అభిషేకానికి కావలసినవన్నీ కూడా నేను అక్కడ పక్కనే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ స్వామివారి అభిషేకం కూడా చేసుకుంటాము. ఇలా వినాయకుడి పాదాలు, వెంకయ్య పాదాలు అంటారు కదా, ఇలా పాదాలను కూడా పెట్టేసుకున్నాము పూజకు ముందే. అవన్నీ పెట్టుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి కదా, అందుకని అవన్నీ పెట్టేసుకొని ఇంకా కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాము. కట్టేసుకొని అష్టోత్తరం అది చదువుకొని ఇంకా కొన్ని గణపతి శ్లోకాలు కూడా చదువుకున్నాము. చదువుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసామన్నమాట. అభిషేకం తర్వాత ఇవన్నీ కూడా ఇలా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాము. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने
गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैवतकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतकोत्राय धीमहि गूढगुल्फाय घण्टमत्थाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सुखहर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेमा कृपा जयाची सर्वांगी सुंदरे उठचेंदुराची कंठी चिटके माल मुक्ता पालाची जय देव जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मानय कामना पूर्ति जय देव जय देव ఇలా హారతి ఇచ్చి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.